ప్రభుత్వ భూములను అర్హులైన నిరుపేదలకు ఇవ్వాలి. ప్రభుత్వ భూములు దళిత గిరిజన నిరుపేదలకు ఇవ్వాలి. ప్రభుత్వ భూములు స్థానికులకు ఇవ్వాలి. ప్రభుత్వ భూములు స్థానికులకు ఇవ్వాలి. అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలి. అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలి. అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలి. సిరిసిల్ల ప్రజలందరికీ నమస్కారం. నా పేరు జింక శ్రీధర్, బహుజన సేన ఆర్గనైజేషన్ జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గత కొంతకాలంగా ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్ భూములను ఆక్రమణకు గురి చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్ భూమి ఆక్రమణకు గురవుతున్నప్పుడు అధికారులు ఏ విధంగా చర్యలు తీసుకుంటారు అనే విషయాన్ని తెలుసుకోవడం కోసం ఈరోజు వారి యొక్క వైఫల్యాలను ప్రజల దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. నిరుపేదలైన దళిత గిరిజన నిరుపేద ప్రజలకు ప్రభుత్వం నుంచి వచ్చిన అసైన్డ్ భూమిని బడాబాబులు కానీ వివిధ వర్గాలకు చెందిన వారు వారి యొక్క భూమిని ఆక్రమణకు గురి చేసుకొని వారిని కొనుగోలు చేయడం లేదంటే తాకట్టు పెట్టడం లాంటివి నిర్వహిస్తున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా పూర్తిగా జిల్లా వ్యాప్తంగా. సో ఒక అసైన్డ్ భూమిని కొనుగోలు చేసిన అమ్మిన లేదంటే తాకట్టు పెట్టుకున్నప్పటికీ జైలు శిక్ష అని చట్టాలు చెప్తున్నప్పుడు 1979 చట్టం ప్రకారం అసైన్డ్ భూమిని ఎవరైనా కానీ తాకట్టు పెట్టుకున్నట్టయితే జైలు శిక్ష ఉందనే చట్టం చెప్తున్నప్పటికీ మరి యొక్క అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారనేది తెలియడం లేదు. ఈ మధ్య మిత్రుడు ఈ సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలోని గుష్టిపల్లిలో ఉన్న ప్రభుత్వ భూమిని కొంతమంది ఆక్రమించుకొని వెంచర్గా దానిని అమ్ముతున్నారని ప్రజావాణిలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ మరి ఆ భూమిపై ఏ విధమైన చర్యలు తీసుకున్నారనేది ఇప్పటికి కూడా కనిపించడం లేదు. ఈ విధంగా అధికారులు ఉన్నట్లయితే మరి పేద ప్రజలకు న్యాయం జరుగుతుందా అనే విషయాన్ని ఈ సందర్భంగా వారిని అడగడం జరుగుతుంది. అదేవిధంగా రాజన్న సిరిసిల్ల జిల్లా తంగల్పల్లి మండలం సారంపల్లి గ్రామంలో కూడా సిరిసిల్ల సిద్దిపేట ప్రధాన రహదారి ఆనుకొని ఉన్న గవర్నమెంట్ ల్యాండ్ను కూడా అసైన్డ్ భూమిని పేద ప్రజలకు కేటాయించిన అసైన్డ్ భూమిని బడాబాబులు అంటే సిరిసిల్ల పట్టణంలో నివాసం ఉంటున్న వారు కూడా ఇటు భూమిని ఆక్రమణ చేసిందనే ఆధారాలతో సహా మా దగ్గర ఉన్నది. వారు ఒక నిరుపేదలకు చెందాల్సిన భూమిని సిరిసిల్ల పట్టణంలో నివసిస్తున్న వారిపై ఏ విధంగా మార్పు చేర్పులు జరుగుతున్నాయనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా అడగడం జరుగుతుంది. ఎందుకంటే స్థానికులై ఉన్న వ్యక్తులకి అసైన్డ్ భూమిని కేటాయించాలని చట్టం చెప్తున్నప్పటికీ మరి సిరిసిల్లలో లేదంటే వివిధ పట్టణాలలో ఉన్న వ్యక్తులు అసైన్డ్ భూమిని ఏ విధంగా వారి పేరు మీద మార్చుకుంటున్నారు, ఏ విధంగా తాకట్టు పెట్టుకుంటున్నారు అనే విషయాన్ని అధికారులు విచారణ జరిపి నోటీసులు ఇచ్చి వారిపై తగు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా చట్టం చెప్తున్న విధంగా అంటే CCLA సర్క్యులర్ ప్రకారం ప్రభుత్వ అసైన్డ్ భూమిని ఎవరు కొనుగోలు చేయొద్దు, తాకట్టు పెట్టుకోవద్దు. అది నిరుపేదలైన దళిత గిరిజన వర్గాలకు చెందాల్సిన భూమిని ఇతరులు కొనుగోలు చేస్తూ వాటిలో రియల్ ఎస్టేట్ వెంచర్లను నిర్వహిస్తున్నప్పుడు అధికారులు ఏ విధమైన చర్య తీసుకోవడం లేదు. మరి దీనిపై అధికారులు ఒకసారి విచారణ జరపాలని బహుజన సేన మరియు భీమ్ ఆర్మీ వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో డిమాండ్ చేయడం జరుగుతుంది. కలెక్టర్ గారికి ప్రజావాణిలో సోమవారం రోజున మేము సేకరించిన ఆధారాలతో సహా విచారణ జరపాలని చెప్పేసి మేము ఒక వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో మిత్రుడు ఇచ్చినప్పటికీ అంటే ముష్టిపల్లిలో జరుగుతున్న ఆక్రమణ గురించి వారు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దానిపై విచారణ ఏదన్నా చేసినట్లయితే ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాము. అదేవిధంగా సారంపల్లిలో అయితే చాలా అసైన్డ్ భూములను బడాబాబులు లాక్కొని ఆక్రమణ చేసుకొని తక్కువ ధరకు అంటే ఒక దళితుల యొక్క అవసరాలను ఆసరాగా చేసుకొని తక్కువ ధరకు వారు కుదబెట్టుకొని తర్వాత ఆ భూమిని వారిదే అని చెప్పేసి బెదిరిస్తున్న పరిస్థితులు కూడా మనం చూసినట్లుంది. సో వీటిపై బహుజన సేన కానీ భీమ్ ఆర్మీ కానీ వివిధ ప్రజా సంఘాలు అనేటివి పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాయి. ఎందుకంటే పేదలకు అర్హులైన నిరుపేద దళిత వర్గాలకు చెందాల్సిన భూమిని బడాబాబులు ధనికులు మళ్ళా స్థానికేతరులు లాక్కోవడం అనేది ఇది చట్ట వ్యతిరేకం. ఇలాంటి పనులు ఎవరు చేసినప్పటికీ తీవ్ర స్థాయిలో మేము ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.